వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి పేతురు 2వ పత్రిక ప్రారంభించుకుంటున్నాము. పేతురు మొదటి పత్రిక 5 అధ్యాయాలు మనం ధ్యానించటానికి మనకు పట్టినటువంటి కాలం 28/8/2019 ప్రారంభం, 23/9/2019, 5 అధ్యాయాలు, 1 మంత్, నెల రోజులు ధ్యానం చేశాం. ఇప్పుడు పేతురు రాసిన 2వ పత్రిక 3 అధ్యాయాలు, 61 వచనాలు చాలా అమూల్యమైనటువంటి వర్తమానాలు ఉన్నాయి. చాలా దీర్ఘకాలమే పడుతుంది. ఎపిసోడ్ నిర్వాహకులు కావాలి. ఆశ్చర్యకరంగా దేవుడు ఇవాళ ఒక ఎపిసోడ్ ప్రసార సహకారం ఇచ్చిన కుటుంబాన్ని పంపారు. నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు జ్యోత్సన కుమారి గారి జన్మదినము సందర్భంగా తల్లిదండ్రులు జుజ్జువరపు రాజారావు గారు, రాజామణి గారు, కుటుంబ సభ్యులు సందీప్ కుమార్, సోమయ్య సామ్రాజ్యం గారు, నాగేశ్వరరావు, నక్షత్రం గారు సహకారం ఇస్తున్నారు. రాజారావు గారు, రాజామణి గారు ఏసే పరిష్కారానికి బహుకాలంగా సహకారులు. వారి గృహానికి కూడా నేను వెళ్ళాను. మంచి క్రైస్తవ కుటుంబం. జ్యోత్సనాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము. ప్రార్థన చేసుకుని పేతురు గారు రాసిన 2వ పత్రిక సమీక్ష మరియు ధ్యానము ప్రారంభిద్దాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. పేతురు మొదటి పత్రిక ధ్యానాలు మాకు సహాయము చేశారు. 30 ఎపిసోడ్స్ ఇంచుమించుగా మేము ధ్యానించాము. ఇప్పుడు 2వ పత్రిక ధ్యానానికి పూనుకుంటున్నాము. నీ పేరిట, మీ శక్తితో ఈ కార్యము జరగాలని ఆశిస్తున్నాము. ఈ వాక్య ఉపదేశాలు ఎందరి చెవిని పడతాయో, ఏ కాలంలో పడతాయో మేము ఎరుగం. కానీ మీ వాక్యము సజీవమైన వాక్యము, వినువారి కొరకు మీరు సిద్ధపరిచిన సందేశము మీ దాసుని నోట ఉంచుమని ప్రార్థిస్తున్నాను. జ్యోత్సనా కుమారి గారి కొరకు వందనాలు. వారికిచ్చిన నూతన జన్మదినము అను దయాకిరీటం కొరకు కృతజ్ఞతలు. జుజ్జువరపు రాజారావు గారు, రాజామణి గారు కుటుంబ సభ్యులను ఆశీర్వదించము. నేటి మా శ్రోతలను జ్ఞాపకం చేసుకొనండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు వ్రాసిన 2వ పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 61వ పుస్తకము. 61వ పుస్తకం. క్రొత్త నిబంధన గ్రంథములో 22వ పుస్తకం. ఇంకా 5 పుస్తకాలు మిగిలాయి. 27 క్రొత్త నిబంధన పుస్తకాల్లో ఇది 22వ పుస్తకం. ఓవరాల్ బైబిల్లో 61వ పుస్తకం. ఇది పేతురు గారు రాశాడు.
పేతురు ఈ పత్రికను స్వయంగా తానే రాశాడు. ఆయన క్రీస్తు శకం 68లో చనిపోయాడు హతసాక్షిగా. క్రీస్తు శకం 30వ సంవత్సరంలో ఆయన సంఘాన్ని స్థాపించాడు. మొట్టమొదటి ప్రసంగం యెరూషలేములో చేసి పెంతెకొస్తు పండుగ నాడు 3,000 మందిని ప్రభువులోకి తీసుకొచ్చాడు. అంటే 38 సంవత్సరాల సేవా జీవితం గడిపాడు. హతసాక్షిగా చనిపోయాడు. వృద్ధాప్యంలోనే చనిపోయాడు. ఈ పేతురు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధాన శిష్యుడు. ఆయన 12 మంది శిష్యులలో 3 ఆంతరంగిక శిష్యులుగా వినియోగించుకున్నట్లు మనకు ప్రత్యేకంగా సువార్తలు సాక్ష్యమిస్తాయి. పేతురు యొక్క పిలుపు లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురుతో యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి ఇంటిమసీ, సంబంధము, సన్నిహిత్యం మిగిలిన వారందరికంటే ఎక్కువ. పేతురు నీవు బండవు అని చెప్పాడు. నీపై సంఘాన్ని నిర్మాణం చేస్తా అన్నాడు. పాతాళపు ద్వారములు దాని ఎదుట నిలబడలేవన్నాడు. పేతురుతో నువ్వు సంఘాన్ని నిర్మించమంటూ నీవు గొర్రెలను కాయము, గొర్రె పిల్లలను మేపము, గొర్రెలను మేపము అని చెప్పాడు. పేతురు యొక్క అత్తగారి ఇల్లు కపెర్నహూములో ఉంది. అది యేసుక్రీస్తు ప్రభువుకి కపెర్నహూములో హ్యాండ్ ఓవర్ చేయబడింది. అక్కడనే యేసుక్రీస్తు ప్రభు చాలా సందర్భాల్లో అక్కడ నివాసం చేశాడు. పేతురు యేసుక్రీస్తు ప్రభువును ఎంతగా ప్రేమించాడంటే మిగిలిన వారందరికంటే ప్రేమించాడు. యేసును ఎరుగనని ముమ్మారు అబద్ధమాడి ఉన్నప్పటికీ పశ్చాత్తాపపడి యేసును వెంబడించుటకు ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు పేతురుతోనే మాట్లాడింది. యేసు క్రీస్తుని, సజీవుడైన దేవుని కుమారుడని దేవుడు స్వయంగా పేతురుకు బయలుపరిచాడు. అది యేసే ధృవీకరించాడు. అంత గొప్పవాడు పేతురు. పేతురు కృప పొందినటువంటి వాడు. తిబిరయ సముద్రం దగ్గర తాను ప్రభువును ఎన్కౌంటర్ చేసినప్పుడు ప్రభువే స్వయంగా చెప్పాడు అతనికి, నీ సహోదరుని బలపరచవయ్యా అని. నీటి మీద నడిచినటువంటి వాడు ఎవరికి లేదు ఆ అనుభవం. పేతురు యేసుతో కూడా నీటి మీద నడిచాడు. 12 మంది అపోస్తలులలో పేతురును గూర్చే చనిపోయిన వారిని లేపినట్లుగా రాసి ఉంది. మిగిలిన వారిని గురించి రాయలేదు బైబిల్లో. అంత సమాచారం మిగిలిన వారిని గురించి లేదు. ఉత్కృష్టమైనటువంటి అపోస్తలుడు. యేసుక్రీస్తు సిలువ వేయబడినట్లు నేను అర్హుడను కాను గనుక తలకిందులుగా సిలువ వేయమనే ఒక మరణాన్ని ఆహ్వానించుకున్నటువంటి భక్తుడు. రెండవ రాకడను గూర్చి, అబద్ధ బోధకులను గూర్చి, విశ్వాసులు కలిగి ఉన్నటువంటి నిశ్చయతను గూర్చి తన పత్రికల్లో ప్రధానంగా ప్రస్తావించాడు. శ్రమ అనేటువంటి ఒక గొప్ప కృపా సాధనాన్ని పేతురు వర్ణించినంతగా ఎవరు వర్ణించలేదు. కనుక ఈ పేతురు రాసిన 2వ పత్రిక 61వ పుస్తకం 3 అధ్యాయాలు మనకు 61 వచనాలు 2 ప్రశ్నలతో
ఈ గ్రంథం కనిపిస్తుంది. దీని ఉద్దేశం పేతురు ఎందుకు రాస్తున్నా అంటే ఇంచుమించుగా 1వ పత్రిక యొక్క ఉద్దేశమే, సేమ్ ఆడియన్సే, వాళ్ళకే రాశాడు. అదే వ్యక్తులు మొదటి పత్రిక ఎవరి కొరకు రాశాడో వాళ్ళకే 2వ పత్రిక కూడా రాస్తున్నాడు. ఆ 2వ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువే కేంద్ర బిందువు. ఆయన శిలువలో చేసినటువంటి ప్రత్యామ్నాయ బలియాగం మన రక్షణ కొరకు ఎంత గొప్పది అనేది పేతురు, సెంట్రాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ సాక్రిఫైస్ ఆన్ క్రాస్, అది ఎక్స్ప్లెయిన్ చేశాడు. 2వది గాడ్లీ కాండక్ట్, దైవ సంబంధమైనటువంటి ప్రవర్తన విషయంలో మనం ప్రాపర్ రెస్పాన్స్ ఎట్లా ఉండాలో అనేది చెబుతూ రాబోతున్న తీర్పును దృష్టిలో ఉంచుకొని మన స్పందన క్రీస్తు యొక్క బిడ్డల ప్రవర్తన ఎట్లా ఉండాలనేది రాశాడు. క్రీస్తు యొక్క రాకడ యొక్క నిశ్చయతను గురించి అతి త్వరలో ప్రభు రాబోతున్నాడని రాశాడు. తర్వాత పాత నిబంధన యూదా సమాజం, క్రొత్త నిబంధన క్రీస్తు సంఘం, ఈ రెండింటి విషయంలో దేవుని ప్రణాళికను మరియు దేవుని వాక్యం యొక్క పాత్ర మన జీవితంలో ఎంత విలువైనటువంటిదో పేతురు రాశాడు. పేతురు రాసిన 2వ పత్రికలో ఈ 3 అధ్యాయాల్లో 2వ అధ్యాయం అంతా కూడా అబద్ధ బోధకులను గూర్చి, అబద్ధ ప్రవక్తలను గూర్చి రాస్తూ వచ్చాడు. క్రైస్తవ మతం యొక్క ఎండింగ్ ఎట్లా ఉంటుంది, చర్చ్ యొక్క ర్యాప్చర్కు ముందు పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఇవాళ కంటికి కట్టినట్లుగా ఈ దృశ్యం విశ్వాసులకు కనిపిస్తోంది. పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో వ్రాయబడినటువంటి అబద్ధ బోధకులు, బిలాము వంటి దుష్టులు ఇవాళ సమాజము నిండా కనబడుతున్నారు. కనుక ఈ పత్రిక మనకు గొప్ప హెచ్చరిక కాగలుగుతుంది. మనం సిద్ధపడుటకు చాలా గొప్ప ఆస్కారం ఈ యొక్క పత్రిక మనకు నేర్పిస్తుంది. భూమి యొక్క అంతాన్ని గుర్చి, దేవుని యొక్క తీర్పును గుర్చి, నూతన ఆకాశం నూతన భూమి ఆవిర్భావాన్ని గుర్చి, మరియు దేవుని కృపా జ్ఞానాల్లో ఎదగటాన్ని గుర్చి, నిష్కలంకలంగా నిందారహితులముగా జీవించటాన్ని గురించి హెచ్చరికలు అనేకం రాశాడు. ప్రభు యొక్క రాకడ ఆలస్యం అవుతుందని చెప్పుకునే వారికి ఆయన రాసిన మాట ఒక్కటే 2000 సంవత్సరాలుగా జవాబుగా కనిపిస్తుంది. కనుక ఈ 3 అధ్యాయాలు మనం ధ్యానం చేద్దాము. ఈ ధ్యానానికి ప్రభు బిడ్డలు సహకారులుగా నిలబడాలి. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము నుండి మనము వాక్య ధ్యానాన్ని ప్రారంభం చేద్దాము. చదువుతాను, చూడండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడును అయిన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఈ మొదటి వచనం మనం చూస్తే, సైమన్ పీటర్, ఏ సర్వెంట్ అండ్ అపోస్టల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒక ప్రధాన సత్యం గురించి మీకు చెప్పాలి. అదేమిటంటే ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్సన్. హూ ఆర్ యూ అని ఎవరైనా అడిగితే మీరిచ్చే ఆన్సర్ ఏంటి? అదే మీ లైఫ్ అయి ఉంటుంది,
ఐఎమ్ ఏ టీచర్ అన్నాడు అనుకోండి, ఆయన జీవితంలో ఉపాధ్యాయుడిగా ఆయన సంవత్సరాలు గడుస్తున్నాయి. ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఎన్ ఇంజనీర్. కనుక ఆ ఐడెంటిటీ పేతురు తన గురించి ఏం చెప్పుకున్నాడంటే, ఐఎమ్ ఎ సర్వెంట్, ఐఎమ్ ఎ సర్వెంట్. నెంబర్ 2, ఐఎమ్ ఎన్ అపోస్టల్. సర్వెంట్ అండ్ అపోస్టల్. అపోస్టల్ అనేది చాలా హై డిగ్రీ క్వాలిఫికేషన్. అపోస్టల్ అనేది వెరీ రిగార్డ్ ఉన్నటువంటి, చాలా గొప్ప ఘనత ఉన్నటువంటిది. దానికంటే ముందు ఆమె సర్వెంట్. నేను అపోస్తలుడును అని ప్రధానంగా చెప్పుకోవటం కంటే సేవకుడును, దాసుడను అని నేను చెప్పుకోవటానికి ఇష్టపడతాను అనేటువంటి ఒక సందేశం అతడు తన యొక్క వ్యక్తిగత రచనలో మనకు చెబుతున్నాడు. ఇవాళ సమాజంలో రకరకాలైనటువంటి పిలుపులు ఉన్నవి. పాస్టర్ అని, రెవరెండ్ అని, డాక్టర్ అని, రైట్ రెవరెండ్ అని, బిషప్ అని, మోడరేటర్ అని, చాలా రకరకాలైనటువంటి పదవులు ఉన్నాయి మతపరంగా. వాటి చేత ఐడెంటిఫై చేయబడుటకు అభ్యాసం అయినటువంటి దినాల్లో పేతురు నుండి మనం పొందాల్సింది ఏంటంటే, రేదర్ దాన్ అవర్ ఐడెంటిటీ బిఫోర్ ద పీపుల్, ప్రజల ఎదుట మన యొక్క ఉనికి లేదా మన యొక్క వ్యక్తిత్వాన్ని గుర్చినటువంటి వ్యాఖ్య, మనం ఎవరం అని చెప్పాల్సి వచ్చినప్పుడు దాసుడును అని చెప్పుటకు ప్రధానమైనటువంటి స్థానము ఇవ్వాలి. ఆ తరువాత అపోస్తలు అన్నాడు. మొదట దాసుడు, ఆ తర్వాత అపోస్తలుడు. కనుక భౌతికంగా ఘనతకు, భౌతికంగా గుర్తింపుకు పేతురు స్థానం ఇచ్చినవాడు కాదు. సేవకులు ఇది ప్రధానంగా నేర్చుకోవాలి. మనం ప్రభువును బట్టి సమాజంలో ఎంత ఘనంగా గుర్తించబడుతూ ఉన్నప్పటికీ దానికంటే దాసుడు, దేవునికి దాసుడు అనేటువంటిది అతిపెద్ద టైటిల్, అతిపెద్ద ఐడెంటిటీ, పెద్ద గుర్తింపు. అది మనకి దేవుని దాసుడు అనేది చాలా గొప్ప పిలుపు. మనకి గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు. పేతురు అంటాడు, ఐ యామ్ గాడ్స్ సర్వెంట్. గవర్నమెంట్ సర్వెంటా, గాడ్స్ సర్వెంటా? కనుక ప్రయారిటీలో గాడ్స్ సర్వెంట్, స్పిరిచువల్ మ్యాటర్స్లో గాడ్స్ సర్వెంట్ ఈజ్ మోర్ ప్రయర్ దాన్ ఎనీ పొజిషన్ ఇన్ ద వరల్డ్. సమాజంలో ఉన్న ఏ పదవి కంటే కూడా దేవుని దాసుడు అనే పని మహోన్నతమైంది. అందుకే ఆ దాసుడిగా తను ఏమన్నాడంటే, మావలే మీరు అమూల్యమైన విశ్వాసం పొందిన వారిలో చేరారు. ఈ అమూల్యమైన విశ్వాసము దేవుని నీతిని బట్టి కలుగుతున్నది. ఈ ఒక్క మాట అర్థమైతే మనం ఎంత ఆశీర్వాదము పొందిన వారమో మనకే తెలిసిపోతుంది, మనకే తెలుస్తుంది. దేవుని నీతిని బట్టి, క్రీస్తు యొక్క నీతిని బట్టి మనం పొందుతున్నటువంటి అమూల్యమైన విశ్వాసము, వెలకట్టలేని విశ్వాసము పొందుతున్నాము. అబ్టైనింగ్, పొందుతున్నాము. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. విశ్వాసము దేవుని యొక్క వరము.
విశ్వాసము మన నుండి ఉత్పత్తి అయ్యేటువంటిది కాదు. విశ్వాసము వాక్యము వినుట చేత పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు నీతిని బట్టి మన అంతరంగములలో జనింపచేసేటువంటి ఒక లెక్కించలేని, విలువ కట్టలేనటువంటి ఘనమైనటువంటి సాధనం. ఈ విశ్వాసం ఎవరికైతే ఉండదో వారు అపవాదిని రెసిస్ట్ చేయలేరు, ఎదిరించలేరు. విశ్వాసము క్రైస్తవునికి ఎటువంటిది అనగా, ఒక యుద్ధ వీరునికి డాలు ఎటువంటిదో విశ్వాసము అటువంటిదని పౌలు రాశాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆర్మర్ ఆఫ్ గాడ్ రాస్తున్నప్పుడు దేవుని సర్వాంగ కవచము, విశ్వాసికి దేవుడిచ్చు సర్వాంగ కవచము. భౌతికంగా సర్వాంగ కవచము, ఆధ్యాత్మికంగా దేవుడిచ్చినటువంటి కొన్ని ప్రత్యేకమైన విషయాలు. వాటిలో విశ్వాసము డాలు, వాక్యము ఖడ్గము, నీతి మైమరువు, సత్యము దట్టి, రక్షణ శిరస్త్రాణము. శిరస్త్రాణము హెల్మెట్. రక్షణ లేకపోతే తల వెళ్ళిపోతుంది, కవర్ కాదు. రక్షణ శిరస్సును కాపాడుతోంది. సాల్వేషన్ మన ఆత్మను కాపాడుతోంది సజీవంగా. మన విశ్వాసము అపవాది ఎదురు దాడి నుండి కాపాడుకోవటానికి, రెసిస్ట్ చేసుకోవటానికి, కాపాడుకోవటానికి ఉపయోగపడుతుంది. వాక్యము ఎదురు దాడి చేయుటకు, శత్రువును జయించుటకు ఉపయోగపడుతుంది. నీతి మన జీవితం అంతటిని కప్పి మన బ్రతుకును సాక్ష్యంగా నిలబడుతుంది. మన నడికట్టున ధరించేటువంటి నడికట్టు, బెల్ట్ సత్యం. ఇట్ గివ్స్ అస్ ద బేరింగ్ కెపాసిటీ. మనం భరించే శక్తిని, మోయగలిగిన శక్తిని ఇచ్చేది దట్టి బెల్ట్. అది సత్యం. సత్యము ఎప్పుడైతే సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్ అవుతుందో, బెల్ట్ బాడీకి మధ్యలో ఉంటుంది, నడానికి ఉంటుంది. కనుక ట్రూత్ ఎప్పుడైతే సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్ అవుతుందో, యు విల్ బికమ్ ఎ పవర్ఫుల్ మ్యాన్. కనుక ఇక్కడ విశ్వాసము అమూల్యమైనది. ఇది యేసు యొక్క నీతిని బట్టి మనకు దొరుకుతోంది, మనం పొందుతున్నాము. వీఆర్ రిసీవింగ్, వీఆర్ నాట్ ఎర్నింగ్. మనం సంపాదించడం లేదు, మనం ఉచితంగా పొందుకుంటున్నాము. ఇట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాసికి ఇది ఘనతగా ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. క్రీస్తు యొక్క నీతిని బట్టి మావనే పొందిన వారు మీరు, అందుకే మీకు శుభము, శుభం మీకు. ఈ లోకంలో క్రీస్తును ఎరుగని వ్యక్తులకు ఈ టెర్మినాలజీ కూడా అర్థం కాదు. వాళ్ళు అనొచ్చు, ఈ భాష మాకు ఎందుకు అర్థం కాదు. అక్షరం అర్థమవుతుందేమో కానీ ఆత్మీయంగా దాని అనుభవం అర్థం కాదు. చక్కెర తీయగా ఉండును, తీయగా ఉండును, తీయగా ఉండును అన్నది ఇట్స్ ఎ స్టేట్మెంట్ వైజ్, ఇట్ ఈస్ ఎ ట్రూత్ వన్. అది సత్యమే స్టేట్మెంట్గా. కానీ విట్నెస్ ఇవ్వాలంటే ఎక్స్పీరియన్స్ చేయాలి. విట్నెస్ ఇచ్చిన వాడు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఇస్తాడు. ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే ఆ విట్నెస్ పవర్ఫుల్గా, ట్రూత్ఫుల్గా ఉంటుంది. కనుక వినికిడి చేత ఇచ్చేటువంటి మాట కంటే అనుభవం చేత చెప్పినటువంటి మాట బలముతో కూడినదై ఉంటుంది. కనుక ఈ విశ్వాసము పొందిన వారు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు, అనుభవంలో తెలుసుకున్న వాళ్ళు.
కనుక ఏ అనుభవమైనా నోటి మాటతో కాగితం మీద రాసేది ఈ లోకంలో అందరూ చెప్పగలుగుతారు, కానీ దాన్ని అనుభవంలో తెలుసుకున్నవారు, రుచిగా ఉన్నది అని చెప్పినవారు, లేదా మధురంగా ఉందని చెప్పగలిగిన వారు ఎవరు అంటే అనుభవించినటువంటి వారు. అనుభవ జ్ఞానానికి వినికిడి జ్ఞానానికి వ్యత్యాసము ఉన్నది. ఇవాళ యేసుక్రీస్తుని గురించి లోకము గుర్తెరగకపోవటానికి కారణం వారికి అనుభవం లేదు. పరిశుద్ధాత్మ దేవుని చేత విశ్వాసము వాక్యము చేత అంతరంగములో అనుగ్రహించబడినటువంటి అనుభవం లేదు. అందున ఈ లోకము దేవుని ఎరుగలేదు. అందున యేసుక్రీస్తుని దేవునిగా లోకం గుర్తించలేకపోయింది. లోకానికి యేసుక్రీస్తు ఇంకా ప్రశ్నార్థకమే, కానీ విశ్వాసికి యేసుక్రీస్తు నిజమైనటువంటి జవాబు, పరిష్కారం. జీసస్ ఇస్ ద సొల్యూషన్ అండ్ ద ఆన్సర్ ఫర్ ద బిలీవర్స్. స్టిల్ క్వశ్చన్ మార్క్ ఫర్ అన్బిలీవర్స్. కన్యక గర్భాన్ని ఉదయించాడా? ఎట్లా? చనిపోయిన వారిని లేపాడా? ఎట్లా? నీటి మీద నడిచాడా? ఎట్లా? అద్భుతాలు చేశాడా? ఎట్లా? ఎవ్రీ టైం క్వశ్చన్. కానీ ఇవే జవాబులు విశ్వాసులకు ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. ఓ మా ప్రభువు చనిపోయిన వారు లేపాడు, మమ్మల్ని కొడుకు దినాన్ని లేపుతాడు. విశ్వాసం అధికమవుతుంది. కనుక క్రీస్తు నీతిని బట్టి కలిగే విశ్వాసం కలిగి ఉన్నారా? లేకపోతే అందరి దేవుళ్ళతో యేసు కూడా ఒక దేవుడు అనే విశ్వాసం కలిగి దాన్ని విశ్వాసం అనే భ్రమతో, బైబిల్ ప్రకారం కలిగిన ఉన్న వివరణతో ఉన్న భ్రమతో బ్రతుకుతున్నారా? కనుక భ్రమపరిచేటువంటి ఆత్మ విశ్వాసము నీకున్నదని భ్రమపరుస్తోందా? లేక దేవుని యొక్క ఆత్మ నీ విశ్వాసమును గురించి నీకు వివరించి నీతిని గురించి అనుభవంలో తెలియజేసి ఆయన ప్రేమను, ఆయన కార్యములను నీ జీవితంలో గుర్తించేట్లు చేస్తుందా? ఇది మనం ఆలోచించాల్సింది. ఇక రేపటి వాక్య భాగంలో 2వ వచనం ప్రారంభించుకుందాము. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబము నాగన్నగూడెము వాస్తవ్యులు జుజ్జువరపు జ్యోత్సన కుమారి గారి పుట్టినరోజు సందర్భంగా జుజ్జువరపు రాజారావు గారు, రాజామణి గారు, సందీప్ కుమార్ సోదరుడు సోమయ్య సామ్రాజ్యం గారు, నాగేశ్వరరావు నక్షత్రం గారు గ్రాండ్ పేరెంట్స్ సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థిద్దాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను, వాక్యము ప్రసారం చేసిన బిడ్డలను ఆశీర్వదించము. వాక్య ఉపదేశమునకు కృప చూపినందున, నన్ను వినియోగించుకున్నందున ధన్యత దయచేసినందున కృతజ్ఞతలు. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.